ఏ స్థితిలో ఈ రోజు దైవ సన్నిధికి వచ్చినా నా దేవుడు తప్పకుండా మంచి రోజులు నా బ్రతుకులో ఇస్తాడు. నా నోటి నిండా నవ్వు పుట్టిస్తాడు. ఏడ్చిన చోటే గంతులేసేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. భక్తి సంబంధమైన విషయాల్లో కూడా కొన్ని బలహీనతలు గుర్తుకు తెచ్చి దేవుని కొరకు బ్రతకలేవు. ఆ తర్వాత ఇడి తిరిగి పడిపోయేవాడివే. వాడు బిడ్డలారా, నేను పడగొట్టకు మునుపు నీ మనస్సు మీద దాడి చేసి నువ్వు చేతగాని దానివి, దేవుని కొరకు పవిత్రంగా నిలవబడలేవు, ఒక పేదరికపు ఆలోచన నీ మనస్సులో వాడు కలుగు చేస్తాడు. చివరికి నాతో సహా వాడు నా దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వు సేవ చేయలేవురా. నీలాంటి వాడు 1000 మంది ప్రజలకు దీవెన కారణంగా మార్చబడేది ప్రారంభ దినాల్లో ఆలోచనలతో కృంగదీసేవాడు. వాడిది పై చేయిగా ఉన్నంత కాలం నా బ్రతుకు ఓడిపోతా వచ్చేది. ఈ బలహీనుడిని దేవుడు బలపరుస్తాడు. వేవేల కొలది ప్రజలకు తండ్రిగా దేవుడు మారుస్తాడని ఆయన వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే ధైర్యపడటం ప్రారంభించామో మీ అందరి ప్రార్థనల ద్వారా వేల కొలది ప్రజలకు తండ్రిగా దేవుడు మారుస్తూ వచ్చాడు.